प्रडतूर के टीडीपी एमएलए वरदरा जोला रेड्डी ने रायलसीमा में आबपाशी के पानी को लेकर अहम बयान दिया। उन्होंने दावा किया कि हुकूमत का किसी कैनाल को पानी जारी करने का फिलहाल कोई इरादा नहीं है और मुस्तकबिल में भी पानी मिलने की उम्मीद कम है। एमएलए के मुताबिक श्रीसैलम में मौजूद इजाफी पानी को नागार्जुना सागर और रिपली चिंतला की जानिब छोड़ा जा रहा। उन्होंने किसानों को खबरदार किया कि श्रीसैलम में पानी देखकर किसी कैनाल से पानी मिलने की उम्मीद ना रखें। उन्होंने किसानों को धान की फसल ना लगाने और बारिश होने की सूरत में कम पानी वाली फसलें काश्त करने का मशवरा दिया। ఈ సంవత్సరం ఎలినో ప్రాబ్లం వలన వర్షాలు ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు పడని కారణంగా మెట్ట పంటలు వేసుకునే దానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అదే మాదిరిగా రిజర్వాయర్లకు నీళ్లు వచ్చే పరిస్థితి కూడా కొంత మాత్రమే శ్రీశైలం రిజర్వాయర్కు నీళ్లు వచ్చినాయి. 815 అడుగులు ఉండాల్సిన ఎత్తు 879 అడుగులు మాత్రమే ఉంది. కాబట్టి 35 టీఎంసీలు ఇంకా శ్రీశైలంలో రిజర్వాయర్లు తక్కువ ఉన్నాయి. మరి శ్రీశైలంలో ఉండబడిన నీటితో తెలంగాణ వాళ్ళు నిరంతరము ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఆడిస్తూనే ఉన్నారు. మనం కూడా కొద్దిగా ఆడిస్తూ ఉండబడినప్పటికీ కూడా మన వర్షాభావ పరిస్థితులు తప్ప ఆగిపోయింది. వచ్చిన కొంత నీరు నాగార్జున సాగర్కు పులిచింతలకు కూడా నీళ్లు వదులుతూ ఉండడం జరిగింది. కాబట్టి రైతులందరికీ శ్రీశైలానికి నీళ్లు వస్తున్నాయి, మాకు పంటలకు వరిమల్ల ప్రాంతానికంతా కేసీ కెనాల్కు నీళ్లు వస్తాయి, వరిమల్లు నాటుకోవచ్చులనే ఆశతో రైతులు ఉన్నారు ఇంతవరకు కూడా. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే ఎల్నినో ప్రాబ్లం వల్ల మళ్ళీ వర్షాలు వచ్చే పరిస్థితి లేదు. పై రాష్ట్రాలలో కూడా వర్షాలు తగ్గిపోయినాయి. కాబట్టి భారీగా నదులకు నీళ్లు రావడం లేదు. ఈ కారణాల వల్ల నేను అందరికీ రైతులందరికీ కేసీ కెనాల్ రైతులకందరికీ మనం చేసేది ఏముందంటే, ఏదో కాలువకు శ్రీశైలానికి నీళ్లు వచ్చినాయి మనకు నీళ్లు వస్తాయి లేమనే అయితే ఆశపడొద్దు. ప్రస్తుతము ప్రభుత్వము కాలువ కేసీ కెనాల్కు కానీ చేపాడు కాలువలకు కానీ నీళ్లు వదలాలనే ఆలోచనలు లేదు. ఈ సంవత్సరం